ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రికాలపు శుభములను వందనములను తెలియజేయుచున్నాను. ప్రియులారా, ఈ సమయంలో ఈ వాక్యము వినుచున్న మిమ్మలందరినీ ప్రేమపూర్వకముగా ఈ రాత్రికాలపు వాక్య ధ్యానంలోనికి ఆహ్వానించున్నాను. పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే, క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి బలి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 2వ వచనం. ప్రియ సహోదరి సహోదరులారా, చదవబడిన లేఖన భాగాన్ని మనము పరిశీలన చేసినట్లయితే, దేవుడు మనలను ఎంతగానో ప్రేమిస్తున్నాడు. ఈ లోకాన్ని రక్షించడానికి ఆయన తన కుమారుడైన యేసు ప్రభువును ఈ లోకానికి పంపించాడు. కారణం, యేసు ప్రభువు కూడా మనలను ఎంతగానో ప్రేమిస్తున్నాడు. దేవుడు మన పట్ల ఉన్న గొప్ప ప్రేమను బట్టి తన అద్వితీయ కుమారుడైన యేసు క్రీస్తును ఈ లోకానికి పంపించాడు. ప్రియులారా, యేసు ప్రభు మనలను ప్రేమించి మన కోసం తనను తాను దేవునికి అర్పణముగాను బలిగాను సమర్పించుకున్నాడు. ఆయన ఎన్నో శ్రమలను మరి దుఃఖాన్ని అనుభవించాడు. ఆయన మహా రోదనతో కన్నీళ్లతో తండ్రి అయిన దేవునికి ప్రార్థనలను విజ్ఞాపనములను చేశాడని పరిశుద్ధ లేఖన భాగాల్లో మనము గమనించగలము. ప్రియులారా, మనము మన పాపాల నుండి మరియు అపరాధముల నుండి మరియు శాపముల నుండి విమోచించబడాలని ఆయన అటువంటి తీవ్రమైన మరణ యాతనను భరించాడు. మనము ఆయనలో ఎల్లప్పుడూ ఆనందించాలని పరిశుద్ధ లేఖన భాగము హెచ్చరించుతున్నది. ప్రభు మన పట్ల వాంఛ కలిగి ఉన్నాడు. ఎవరైతే దేవుని ప్రేమించరో వారిలో దేవుని ప్రేమ నిలిచి ఉండదు. అయితే మన దేవుడు ప్రేమాస్వరూపి అయి ఉన్నాడు. మన పట్ల తన ప్రేమను వ్యక్తపరచుట కొరకై ఆయన మన మధ్య తనను తాను ప్రత్యక్షపరచుకున్నాడు. ఆయన లోకానికి పంపబడిన దేవుని యొక్క ఏకైక కుమారుడై ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు మనలను ఎంతగానో ప్రేమిస్తున్నాడు. మనము కూడా దేవుని ప్రేమింపబద్ధులమై ఉన్నాము. ఆయన మనలను ప్రేమిస్తున్నాడు కనుకనే ఆయన తన కుమారుడిని ఈ లోకానికి పంపించాడు. కారణం, దేవుడు ప్రేమాస్వరూపి. ప్రేమలేనివాడు దేవుని ఎరగడు. ఏ మానవుడును దేవుని ఎన్నడూనూ చూసి ఉండలేదు. మనము ఒకనికొకడు ప్రేమించిన ఎడల దేవుడు మన యందు నిలిచియుండును. ఆయన ప్రేమ మన యందు సంపూర్ణమగును అన్న వచనముల ప్రకారము, ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని ప్రేమ మన యందు సంపూర్ణము కావాలనంటే మనలో దేవుని ప్రేమ నిలిచి ఉండాలి. అప్పుడే మనము సంపూర్ణముగా ఇతరులను ప్రేమించగలము. ప్రియులారా, ప్రేమ హృదయాలను మారుస్తుంది. ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీ హృదయాన్ని మార్చడానికి దేవుణ్ణి మీలోనికి అనుమతించండి. మరియు ఆయన ప్రేమచే మీ హృదయాన్ని మార్చనివ్వండి. మన ప్రేమగల దేవునికి మీ హృదయాన్ని ఇవ్వండి. మరియు మీరు ఆయనకు విధేయులై మిమ్మలను ఒక సాధనముగా ఉపయోగించుకొనమని ఈ రాత్రి దేవుణ్ణి వేడుకొనండి. అందువలన ఇతరులు ఈ ప్రేమ రుచి చూడగలరు. అందుకే బైబిల్ ఏమంటుందో చూడండి. ప్రియులారా, దేవుడు మనలను ఈలాగు ప్రేమింపగా మనం ఒకరికొకడు ప్రేమింపబద్ధులమై ఉన్నాము అన్న వచనము ప్రకారము, ప్రియ సహోదరి సహోదరుడా, మీ హృదయాన్ని దేవునికి ఇచ్చినట్లయితే నిశ్చయముగా ప్రేమస్వరూపి అయిన దేవుని ప్రేమను మీలో కుమ్మరింపజేసి ఆయన ప్రేమ మీలో నిలిచియుండునట్లు చేస్తాడు. తద్వారా మీ పట్ల ఉన్న వారి యొక్క కఠినమైన హృదయాలను మార్చి ఇతరులకు మిమ్మల్ని ఆశీర్వాదకరముగా మారుస్తాడు. అట్టి రీతిగా మన జీవితాలను మన కుటుంబాలను సరిచేసుకొనుటకు అటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన్న మీకును మీ కుటుంబమునకును మరియు మీ ప్రియులగు వారికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదా ఎల్లకాలము దయచేసి మిమ్మలందరినీ ఆయన తన కృపలో భద్రపరిచి కాపాడునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు పరమ తండ్రి, మీ శక్తి కలిగిన జీవము కలిగిన నామానికి స్తుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేయుచున్నాం. దేవా, ఈ రాత్రి నుండి నీ అపరూపమైన మరి దైవికమైన ప్రేమను రుచి చూడడానికి మరియు దానిని అంగీకరించడానికి
మాకు దయను చూపించుము. అయ్యా, ఈ రాత్రి మమ్మల్ని ఆశీర్వదించుము, మరి నీ మార్గములో నడిపించుము. అందువలన మేము నీ యొక్క సాటిలేని ప్రేమను రుచి చూసి దానిని ఇతరులకు ప్రత్యక్షపరిచి వారిని నీ వైపు మరల్చుటకు మాకు సహాయము చేయమని నీ పాద సన్నిధిలో వేడుకొనుచున్నాం. దేవా, ఈ రాత్రికాల సమయంలో ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డ ప్రయాణాన్ని జ్ఞాపకము చేసుకుని క్షేమకరమైన ప్రయాణము బిడ్డలకు దయచేయమని వేడుకొనుచున్నాం. దేవా, ఈ సమయంలో శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకుని ఈ రాత్రి బిడ్డలను మీరు దర్శించి మా కోసం గాయపడిన మీ పరిశుద్ధమైన హస్తముతో బిడ్డలందరినీ తాకి సంపూర్ణమైన ఆరోగ్యమును, శీఘ్రమైన స్వస్థతను బిడ్డలకు దయచేయమని వేడుకొనుచున్నాం. దేవా, పరీక్షల కొరకు సిద్ధపడుతున్న బిడ్డలందరినీ జ్ఞాపకము చేసుకుని మీ జ్ఞానము చేత నింపి ఆశీర్వదించుమని వేడుకొనుచున్నాం. అయ్యా, వ్యవసాయదారులను జ్ఞాపకము చేసుకోండి. బిడ్డలు చేస్తున్న పనంతటిని ఆశీర్వదించి వారి సమస్తమును మీ కృపలో భద్రపరచుమని వేడుకొనుచున్నాం. దేవ, కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేస్తున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం. బిడ్డలందరినీ జ్ఞాపకము చేసుకుని వారి కష్టార్జితాన్ని ఆశీర్వదించి వారిని, వారి కుటుంబాలను మీ కృపలో భద్రపరచుమని వేడుకొనుచున్నాం. దేవా, ఉద్యోగాలు లేక ప్రయత్నాలు చేస్తూ మీ వైపు మీ సహాయం కొరకు ఎదురుచూస్తున్న ప్రతి బిడ్డకు ఉద్యోగము దయచేసి నీ బిడ్డలందరూ వారి జీవితాలలో స్థిరపడులాగున ఆశీర్వదించుమని వేడుకొనుచున్నాం. దేవ, సైన్యంలో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని జ్ఞాపకము చేసుకోండి నాయనా. అయ్యా, ప్రతి విధమైనటువంటి అపాయం నుంచి, ప్రతి విధమైనటువంటి శత్రువుల నుంచి మీరు బిడ్డల్ని కాపాడి వారిని, వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనుచున్నాం. దేవ, గర్భఫలములు లేక కన్నీటితో మీ వైపు మీ సహాయం కొరకు ఎదురుచూస్తున్న ప్రతి బిడ్డ గర్భాన్ని రాత్రి తెరిచి బిడ్డల దుఃఖాన్ని సంతోషముగా మార్చుమని వేడుకొనుచున్నాం. దేవ, ఆర్థిక సమస్యలు, అప్పుల భారముతో మీ వైపు మీ సహాయం కొరకు చూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో నుండి ప్రతి ఆర్థిక లేమిని కొట్టివేయమని వేడుకొనుచున్నాం. దేవ, వృద్ధుల కొరకును, వితంతుల కొరకును, శ్రమలను అనుభవించిన ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం. అయ్యా, ఈ రాత్రి బిడ్డలందరినీ ప్రత్యేకముగా జ్ఞాపకము చేసుకోమని వేడుకొనుచున్నాం. నూతన గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ కోరికను తీర్చండి. వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. దేవ, వివాహాలు జరగక మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ కావలసిన సహాయము దయచేసి మీరే బిడ్డలకు తోడుగా ఉండమని వేడుకొనుచున్నాం. మీ సేవకులను, సేవకురాండ్రను, వారి కుటుంబాలను, వారి పరిచర్య అంతటిని మీరే దీవించి ఆశీర్వదించి బలపరిచి ముందుకు నడిపించమని వేడుకొనుచున్నాం. దేవ, శాంతి సమాధానం లేని కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం. అయ్యా, విడిపోయిన కుటుంబాల గురించి ప్రార్థిస్తున్నాం. ఈ రాత్రి ప్రత్యేకంగా బిడ్డలతో మీరు మాట్లాడండి నాయన. విడిపోయిన ప్రతి కుటుంబాన్ని ఐక్యపరిచి ప్రేమ, శాంతి, సమాధానములు ఆయా కుటుంబాల్లో కలిగి ఉండులాగన కుటుంబాలను ఆశీర్వదించమని వేడుకొనుచున్నాం. దేవా, ఈ గాఢాంధకారమైన చీకటిలో మేము నిద్రించునగా మా గృహాల చుట్టూను, మా ఆత్మీయుల గృహాల చుట్టూను, మా ఎరుగు పొరుగు వారి గృహాల చుట్టూను మీ అగ్ని కంచె వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రెక్కల చాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైనటువంటి శక్తులన్నిటి నుంచి మీరే సంరక్షించి కాపాడి మీ చిత్తమైతే, మీ రాకడ ఆలస్యమైతే ఎన్నిక లేని మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి ప్రవేశింపజేయమని మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు శక్తి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్.